అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ల నిధులు, ప్రస్తుత పరిస్థితి, సీజనల్ వ్యాధులు, డయేరియా అరికట్టడం, తాగునీటి సరఫరాపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన ప్రజలకు సరైన విధంగా ప్రభుత్వ సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సింఘాల్, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఆయా కార్పొరేషన్ల ఇంజనీర్లు కూడా హాజరయ్యారు. అమృత్ 1, అమృత్ 2 రెండునే ప్రాజెక్ట్స్. ఇవి 1 lakh కంటే తక్కువ పాపులేషన్ ఉండే వాటికి ఇంప్లిమెంట్ చేయటం. ఈ యొక్క ప్రాజెక్ట్స్కి అమృత్ 1 3,362 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. 3,362 కోట్లు ఆ టైం కూడా అయిపోయింది. అది దానికి కానీ 2,213 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 2,213 కోట్లు. అది కూడా పూర్తయింటే అక్కడ కూడా యాక్చువల్గా బెనిఫిట్ అయ్యేది. అదేవిధంగా అమృత్ 2 8,078 కోట్లు శాంక్షన్ చేశారు. దీనికి కానీ ఇంతవరకు 360 కోట్లు ఖర్చు అయింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఒకటి, తర్వాత వాళ్ళ షేర్ పెట్టకుండా పోవటం, ఈ విధంగా జరిగింది. వీటి మీద యాక్చువల్గా ఇవాళ అధికారులతో యాక్చువల్గా చాలా డీటెయిల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను, హెచ్ఓడీస్ డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేసి దీని మీద